అయ్యా ఏం చేయమంటావు? ఏమైంది? కొడుకు దొరకరాలి నేను ఆడికి వేనా మనవాడా మల్లయ్య అన్న గంతే ఇక పొరతో వచ్చినాడు వైభవం చూస్తాడు. నా రూపాయలు పర్వతం వచ్చినట్టు వచ్చి లక్కరాతం నిండా పడ్డపోలే లక్కరాతం ఏం లేకుండా కరిగిపోయింది. ఇక నా గడ్డం గాలి నీ మీసం గాలి నీ పొల్లో మంచిగా పట్టాల కాడి పోతాను అని మల్లెపూలు అల్లింది. ఇక నిగలాడిన మల్లెపూలు ఒక్క ఈగ లేకుండా కాలిపోయింది. ఇక నీ కొడుకు ఎవరు పోతారో ఎక్కడ దొరకస్తారో కానీ నాకైతే తెలియదు. అయ్యగా నా సొంతనే వెళ్ళిపోతున్నా అనే వారకల్లా చూడండి. మరి ఒక్క కండతో చూసిన దానికన్నా చేతులతో చెవులతో ఇంకెంతో భయం ఉంటది. ఆయన మరి భయం లేని దేవతలకు భయం పుడుతున్నది. పువ్వులు లేని దేవతలకు పువ్వులు పుట్టింది. ఎవరు పోవాలి ఎట్ట రావాలి మరి అనుకునే వారకల్లా అటుకని ఒక్కరు వెనుక వెళ్ళం మాది కచ్చింది. ఏ ఊళ్ళేనన్నా మనకు సమస్య వస్తే ఆ ఊరు సర్పంచిన పడతాము, ఆ ఊరు పెద్ద మనిషిని పడతాము. అదే లెక్కల భూలోకం లోపల మరి ఒక్కరు వెనుక వెళ్ళా ఉన్నది. మరి అక్కున్న కాడ తమ్ముడు ఉంటాడు, తమ్మున్న కాడ అక్క ఉంటది. అక్కకు తమ్మునికైనా కానీ తాన స్నేహిత పరం ఉన్నది. చూసిన అవయ్యా భగవంతుడు ఒక లోకాల శంకరుడు అయిన ఉన్నాడు. అయ్యో ఓ బిడ్డ ఎల్లవారు నా బిడ్డ ఎల్లవారు పట్టింది. అక్కడ చూసిన అవయ్యా రేణుక ఎల్లమ్మ చిక్కున లేచింది. నాన్న ఇంట్లో ఎందుకు అనుకోని గిద ఊరికి వచ్చింది. ఒక 5 అడుగులు వేసే వరకల్లా మరి ఒక పిల్లలు అది కచ్చిండ్రు. అగో నల్ల నల్లని వాడు ఒల్ల నిర్మాల వాడు పాల గుట్టోడు నా కొడుకు బలపరిత రాముడున్నాడు. నేను లేకపోతే మరి పిల్లల్ని బాగా చేస్తారో పిల్లల్ని కొడతారో ఏమంటాడో అని కొడుకులకు బుద్ధి చెప్పింది. బిడ్డ దగ్గరికి వచ్చింది. ఏమంటే ఉన్నది నా బిడ్డ ఈల గౌరవం నే తాత విరిచింది. బిడ్డ నేను ఇంటి కొండ పోతున్నా పౌడి కొండకు నేను వెళ్ళిపోతున్నా. నా బిడ్డ మరి నేను వచ్చేదాకా ఇల్లు పైలం బిడ్డ అన్నది ఏమన్నా కానీ ఏమనుకోక బిడ్డ అని ముగ్గురు జ్ఞానాలు చెప్పింది. ఇక నేను పోతానా అని 7 అంతరాల బోనం ఎత్తుకున్నది. చూసిన బాబా 7 సత్తులు పట్టుకొని ఒక 7 జాయిరాలు పట్టుకొని 7 చౌడిక దెబ్బలు 7 కింద పోతానైనా కానీ భగవంతుడు ఒక్క దగ్గరికి రేణుక ఎల్లమ్మ పట్టింది. కరియాప సీర తొడిగింది. నెమలి కండరాయికే గాగుడం గుండెత్తుకొని గాగు పిల్లలు పట్టుకొని ఈరబోన ఎత్తుకొని ఈరబోల చేత పట్టుకొని రేణుక ఎల్లమ్మ ఎట్టపై వెళ్తున్నది. ఒకేసి తప్పాట ఒక్క శివ సత్తాట కనగోదలి అమ్మో మౌరాలెల్లమ్మ కచ్చగలి అమ్మో మౌరాలెల్లమ్మ ఒకేసి తప్పాట ఒకేసి తప్పాట ఒక్క శివ సత్తాట కనగోదలి అమ్మో మౌరాలెల్లమ్మ కచ్చగలి అమ్మో అందరూ కూర్చొని ఉన్నారు. హలబలల్ల తిరిగిన దేవో నాయనా వందనాలు వేయబట్టే ఓ నాయనా కావలల్ల తిరిగినది ఓ నాయనా దండమూలు పెట్టబట్టే ఓ నాయనా ఏం ఆపదచ్చినదే ఓ నాయనో అయ్య నాతోటి చెప్పరాదే ఓ నాయనా నారాయణ లోకాల శంకర నీకు ఆపదే వచ్చింది. నీకు దేవ సంపద వచ్చింది నాయన. నేనెందుకు తిరిగిన కారణార్థమైంది నాయన. పగవాడు ఏమన్నంటే నాయన్ను నారాయణ శంకర చాలు పని పాన తిత్తనే నాయన్ను
నారాయణ శంకర మరి చేరువాడు ఏమన్నారు నన్ను వరకు కళ్ళ చూసిన లోకాల శంకరుడు ఏమంటా ఉన్నాడు అయ్యో తమ్ముడు మల్లయ్య మంట లోపల ఆడుతున్నాడు తీసుకొని రమ్మనంటున్నావా సరే ఏమంచిది నాయన నీకెచ్చిన భార్య నీకెచ్చిన ఏమి బాధ లేదు చూసినావా మరి నా కొడుకు రాయసుడి మనిషి రాయసుడి తమ్ముడు కట్టుకొని కరిగించుకుంటా మరి కొడితేనే ఇక్కడ కంచన్న కొట్టు లేకపోతే సప్పేరాను అది ఎడగాకుండా అవుతుంది నాయన మరి ఇటువంటి గడియ లోపల రేణుకా ఎల్లవా ఏమంటా ఉన్నది చూసినావా మరి మన వరకల్లా నాయన మరి నేను ఒక్కటి అడుగుతున్నా చేసినవా మరి వరం ఇస్తావా నాయన మరి నేను పోతా గాని నాకు సంవత్సరం అంతా చల్లబండ సెలిపెట్టు నాయన నీకు సంవత్సరం అంతా చల్లబండవా ఎండి అటువంటి ఒక చెరువు వెళ్తున్నా ఎత్తుకొని వెళ్ళిపోయినా బిడ్డు అవ చూసిన అవయ్య చల్ల గంపకు సెలవు పెట్టిండు ఎన్న ముద్ద సెలవు పెట్టిండు కానీ ఆడ చూసిన వారు వెనక ఎల్లమ్మ చూసిన అవయ్య కట్టింది కలియాపసిరి తొలిగింది నెమలి కండ రైకే అవ మందగా పనెత్తుకొచ్చిన అవయ్య మరి చల్లగా పనెత్తుకొని చూసిన వారు వెనక ఎల్లమ్మ ఎట్లా పోతా ఉన్నది అయ్యో పొద్దున్న లేచి నా సుందరంల మావయ్య పొద్దున్న లేచి నా సుందరంల మావయ్య పొద్దున్న లేచి తీసింది బందుకు పెట్టింది ఎన్నమ్మ తీసింది బందుకు పెట్టింది కుంపడి వారం తల్లి కూరవాడుతా ఉన్నది నా తమ్ముడు వల్ల నువ్వు అయిన కానీ మంట లోపల ఆడుతూ చిరకలాంటి ముఖం చిన్నవేంటి ముఖం ఆలిపాయే వాడు ఏమన్నంటే తమ్ముడు నా తమ్ముడు మల్లయ్య శనకారం చెత్తరా తమ్ముడు నా తమ్ముడు మల్లయ్య పగవాడు ఏమన్నంటే తమ్ముడు నా తమ్ముడు మల్లయ్య పల్లెకారం చెత్తరా తమ్ముడు నా తమ్ముడు మల్లయ్య అంటే దొడ్డికారం చెత్తరా తమ్ముడు నా తమ్ముడు మల్లయ్య నీకేమో బాధలు వచ్చే తమ్ముడా నీకేమో వచ్చింది కళ్ళగాదు మాట కొల్ల పులి తోడు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు
నీ కన్నెత్తి చూస్తున్నాడు కన్నెత్తి పలుకుతాడు భగవంతుడు రాజు మల్లయ్య అగ చూసిన అవయ్యా నా తమ్ముని దగ్గర పాట పాడతానని చూసిన సల్ల అక్కిలో ఒక సల్లార పోసింది ఈ ఎన్నముతో తీసింది సల్లార పోసింది నా తమ్ముని దగ్గర పాట పాడతానని అయ్యా ఎలా కోటి ఎలా కోటి ఎలా కోటి ఎలా కోటి మల్లు ఎలా కోటి మల్లయ్య ఎల్లి రావయ్యో కదిలి రావయ్యా ఎలా కోటి ఎలా కోటి ఎలా కోటి ఎలా